హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం చదువుకుంటున్నటువంటి అయోధ్య చేరిన కృష్ణ నవలలో ఇది 6వ భాగం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కమెంట్ పెట్టండి. 6వ భాగం సమయంతోనే ప్రేమకు అతిపెద్ద యుద్ధం. కాలం వేగంగా సంవత్సరం గడిచింది. చూడు, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, సిచ్యువేషన్స్ ఇంతకు ముందులా లేవు. ఆఫీస్ టెన్షన్స్, ఫ్యామిలీ గొడవలు ఒకటి కాదు, అన్నీ ఒకేసారి వస్తున్నాయి. అప్పటికి వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నా, గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా. అయినా కూడా ఏదో ఒకరోజు ఫోన్ కట్ చేశానని, ఒక్క మెసేజ్కి లేటుగా రిప్లై ఇచ్చానని ప్రేమ తగ్గిపోయిందనడం కరెక్టా చెప్పు? నాకు ఉంటుంది నీతో టైం స్పెండ్ చేయాలని, కానీ సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయి. ప్రమోషన్ వచ్చినప్పటి నుండి వర్క్ ప్రెజర్ 10 times పెరిగిపోయింది. టెన్షన్. నైట్ రూమ్కి వచ్చాక కూడా ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంతే తప్ప నిన్ను దూరం పెట్టాలనో లేక దూరం అవ్వాలనో నాకెందుకుంటుంది అను. కృష్ణ అనూషని ఫోన్లో సముదాయిస్తున్నాడు. అంత చెప్పినా అనూష ఏడుపు ఆపలేదు. చిన్న చిన్న గొడవలు పెద్దగా మారుతున్న రోజులవి. ఎవరి మీద అనుమానాలు లేవు, పెద్ద సమస్యలు కూడా కాదు. కేవలం ఒకే ఒక్క సమస్య, నాతో టైం స్పెండ్ చేయడం లేదని అనూష బాధపడడం, గొడవ పడడం, మళ్ళీ కలుసుకోవడము. నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేయకు, నన్ను కలవకు, మీ ఆఫీస్నే పెళ్లి చేసుకో, గుడ్ బై. తను గంట క్రితం పంపిన మెసేజ్ని పక్కనే తన మోచేతిని పెనవేసుకొని ఐస్ క్రీమ్ తింటున్న అనూషకి చూపించి తలపైన ఒక దెబ్బ కొట్టాడు కృష్ణ. సార్, అలా చెప్తేనే కదా మాకు దర్శనం ఇచ్చేది. అయినా నువ్వు ఎన్నైనా చెప్పురా, నువ్వు ఎంతసేపు మాట్లాడినా, ఎన్నిసార్లు కలిసినా, ఎంత టైం స్పెండ్ చేసినా నాకు నీతో ఇంకా ఉండాలనిపిస్తుందే, కానీ ఇక చాలని, ఇంతసేపు ఉన్నామని టైం క్యాల్కులేట్ చేసుకొని నేను ఉండలేను. నీ వల్ల కాదంటే చెప్పు, బ్రేకప్ చెప్పేస్తా. బ్రేకప్ చెప్పి ఏం చేస్తావు? మళ్ళీ నిన్నే ఫస్ట్ నేను ప్రేమిస్తా. మొదట్లో ఉండే ప్రేమే టైం గడిచే కొద్దీ మారిపోతుంది. అప్పట్లో మార్నింగ్ వరకు కాల్స్ మాట్లాడేవాడివి, అడగకుండానే లాంగ్ డ్రైవ్స్, జలుబు చేసిన ఐస్ క్రీమ్స్, ఎంత బాగుండేదో. ఇప్పుడా 10కి ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడి అలసిపోయానని తప్పించుకుంటున్నావు. మళ్ళీ ఏదైనా అంటే సైకోలా బిహేవ్ చేస్తున్నానని నన్నే తిడతావు. ఏదో ఒక రోజు నీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది నా విలువ. అనూష మాట ముగించక ముందే కృష్ణ చేయి అనూష చెంపని తాకింది. ఎన్నిసార్లు చెప్పాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకనే. కొద్దిసేపు వార్నింగ్ ఇచ్చి రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ. అనూష ఆవేశంగా అరుస్తుంది, కానీ కృష్ణ తనకంటే ఎక్కువ తనని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. రూమ్లోకి వెళ్ళగానే తన ఫ్రెండ్ స్రవంతి, ఏంటి మళ్ళీ గొడవ అడిగింది. ఇది మాకు మామూలే, లైట్ తీసుకో. అయినా కృష్ణ అంటే అంత ఇష్టం పెట్టుకొని ఎందుకెప్పుడు గొడవ పడుతుంటావు అడిగింది స్రవంతి. చాలా మంది అమ్మాయిలకు రాబోయే వాడి గురించి ఎన్నో కోరికలుంటాయి. కేరింగ్గా చూసుకోవాలి, బాగా డబ్బు ఉండాలి, అందంగా ఉండాలి, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది కృష్ణలో ఒకటి గమనించాను. ఆనందంగా ఉంచడం కోసం కృష్ణ ఎప్పుడూ నటించడు. నాకు ఎన్నోసార్లు అర్థమయ్యింది. ఒక చిన్న అబద్ధం చెబితే గొడవ అంతటితో ఆగిపోతుంది, కానీ ఎప్పుడు ఏ సందర్భంలో అయినా కూడా ఉన్న విషయమే చెప్తాడు. నాతో 100 తిట్లు అయినా తిట్టించుకుంటాడు, కానీ ఆ సందర్భాన్ని ఏదో ఒకటి చేసే అబద్ధాలతో కప్పిపుచ్చాడు. ఏం అంటే మహా మొండి. ఎన్నిసార్లు గొడవ జరిగినా నేనే తగ్గాలి, నేనే ఫోన్ చెయ్యాలి. అది ఒక్కటి తప్ప మా వాడు బంగారం, అనూష గర్వంగా చెప్పింది. రోజు రోజుకి నీకు పిచ్చి ముదిరిపోతుందే స్రవంతి. సింగిల్ సింతకాయ దానివి, నీకేం అర్థం అవుతాయి? మా కమిటెడ్ కష్టాలు దుప్పటి కప్పుకొని పడుకో. రాత్రి 10:30 అయ్యింది. రోజు ఆ టైంకి ఎవరో ఒకరు ఫోన్ చేయాల్సిందే. అనూషనే ఫోన్ చేసింది. హలో అనూష, మాట్లాడకుండా అని మౌనంగా అంది. ఏమైంది తింగరదానా? నువ్వు నన్ను కొట్టావు కదరా బండ వెదవా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొట్టక ముద్దు పెట్టుకోవాలా? అయ్యగారు దిగొచ్చారని అదొకటే తక్కువ. అసలు మొదట్లోనేమో ముట్టుకుంటే కందిపోతావు, పాలరాతి శిల్పమని ఒకటే పొగడ్తలు. ఇప్పుడేమో నన్నే కొడుతున్నావు. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చెప్తాను నీ కథ. గృహింస చట్టం కింద కేసు పెట్టి పోలీసులతో ఉతికిస్తా. ఇవన్నీ పట్టించుకోకుండా కృష్ణ, వచ్చే వారం నీ బర్త్డే వస్తుంది కదా, ఎక్కడికి వెళ్దాం? కోపం పోయి అనూష మొహం వెలిగిపోయింది. నువ్వే చెప్పు, నేను చెప్తే ప్లేస్ బాగోలేకపోతే మళ్ళీ నన్నే తిడతావు. శ్రీశైలం వెళ్దాం, లాంగ్ డ్రైవ్, ఫారెస్ట్ చాలా బాగుంటుంది అడిగాడు కృష్ణ. అంత దూరమా? అది బైక్ పైన?
మీ రైడ్ సేఫ్గానే తీసుకువెళ్తారులేండి మేడం. కాలం గడిచే కొలది, గొడవలు పెరిగే కొలది కృష్ణ అనూష దగ్గరయ్యారే తప్ప విడిపోవాలన్న ఆలోచనలు కానీ, విడిపోతామనే భయం కానీ ఎవరికి ఎప్పుడూ అనిపించలేదు. 25 తర్వాత పుట్టే ప్రేమలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. టీనేజ్లో పుట్టే ప్రేమకి, ఒక వయసొచ్చాక పుట్టే ప్రేమకి ఇదే తేడా. ఆలోచన విధానాల్లో మార్పు ఉంటుంది. సందర్భాన్ని గెలవడం కన్నా బంధాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని అర్థమవుతుంది. గొడవలు, మనస్పర్ధలు సహజమే, కానీ ఒక 5-6 ఏళ్ళు ఒకరితోనే ప్రేమలో ఉండడం అనేది అంత ఆషామాషి విషయమైతే కానే కాదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు కలిసి నెరవేర్చుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా గొప్ప విషయం. పెళ్లిలో తీసిన ఫోటోలు కడిగి ఇంటికి వచ్చేలోపు విడాకులు తీసుకుంటున్న జంటలు ఒకవైపు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పైగా కాపురం చేసి పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా విడిపోతున్న వారు మరోవైపు. ఎటు వైపు చూసినా ఆధునిక ప్రపంచంలో నిజమైన, నిస్వార్థమైన, సుదీర్ఘ ప్రేమ కథలు ఉంటాయి అని ప్రపంచానికి చూపించడం, నిరూపించడం ఒక పెద్ద యుద్ధమే అయిపోయింది. 5 నిమిషాల పెళ్లి చూపులలో నచ్చాడో నచ్చలేదో నిర్ణయించుకొని పెళ్లిళ్ళు చేసుకొని 50-60 ఏళ్ళు కాపురాలు చేసిన గతం తాలూకు కథలన్నీ గొప్ప ప్రేమ కథలే. రాబోయే తరాలకు అద్భుత పాఠాలే. పరిస్థితులు మారుతున్నాయి, ఆలోచన విధానాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్వాతంత్రం, స్వేచ్ఛ అంటూ అమ్మాయిలు మానసిక ప్రశాంతత, జీవిత విధానాలు అని చెప్పుకుంటూ అబ్బాయిలు కొన్నేళ్లకే బంధాల నుండి తప్పుకుంటున్నారు. సెలబ్రిటీల స్థాయి నుండి సామాన్యుల వరకు ఏదో ఒక కారణాలతో విడిపోతున్న కథలు ప్రతిరోజు చదువుతూనే ఉన్నాము. కానీ వాస్తవానికి నిజమైన ప్రేమ పచ్చళ్ళలాగా పాతబడే కొద్ది గొప్పగా మారిపోతుంది. వయసుతో ప్రతి ఒక్కరికి ప్రేమ అవసరమే. కొందరు ఒకరితోనే శాశ్వత ప్రేమ పొందుతారు, మరికొందరు విభిన్న రూపాలలో విభిన్న వ్యక్తుల ద్వారా ప్రేమని ఆస్వాదిస్తారు. మనుషులు విడిపోవడం, ఒకరితోనే ఉండకపోవడం తప్పై ఉండకపోవచ్చు, కానీ ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండడం, ఒకే వ్యక్తితో మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడడం అంత సులభం కాదు. కానీ అందులోని మాధుర్యం అర్థం చేసుకుంటే జీవితం అమృతతుల్యమే అవుతుంది. సమయం మధ్యాహ్నం 2 అవుతుంది. ఆకాశం కారుమబ్బులతో నిండి ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందా అన్నట్లు భయపెడుతోంది. అప్పటికే కృష్ణ అనూష ప్రయాణం మొదలై 2 గంటలు దాటింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణం. మొదటి 2 గంటలు అంత ఆసక్తిగా అనిపించకపోయినా తర్వాత ప్రయాణం అంతా దట్టమైన అడవి, కఠినమైన మలుపులతో ముందుకెళ్లే కొలది ప్రకృతి మరింత సుందరంగా కనిపిస్తుంది. కృష్ణను బలంగా హత్తుకొని తన భుజంపై నుండి ఆ ప్రయాణం ఆస్వాదిస్తున్న అనూషకి ఇంతకు మించిన ఆనందం లేదనిపిస్తోంది. ఈరోజు నా బర్త్డే కదా, అండ్ చాలా రోజుల తర్వాత మనం ఇంత దూరం జర్నీ చేస్తున్నాం. నేనొకటి అడుగుతా, చెబుతావా? కృష్ణ చెవిలో అడిగింది అనూష. ఇలాంటి మధురమైన క్షణంలో ఇంకొకరైతే ఈ అడవంతా నీ పేరు మీద రాసివ్వమన్నా రాసిస్తా, అడుగు ఏం కావాలో అనేవాళ్ళు. కానీ కృష్ణకు ప్రశ్న ఏంటో ముందే తెలుసు కాబట్టి అంత పెద్దగా ఎగ్జైట్ అవ్వకుండా అడుగు చూద్దాం అన్నాడు. అనూష కృష్ణకు మరింత దగ్గరగా జరిగి కొంత సమయం తీసుకొని ఐ లవ్ యూ చెప్పమని అడిగింది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలై సంవత్సరం దాటింది, కానీ కృష్ణ నుండి అనూష ఇంతవరకు ఐ లవ్ యూ అన్న పదం విననే లేదు. మొట్టమొదటిసారి రోడ్డు మీద ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఉండిపోతావా నాతో అని అడిగాడే, కానీ నేరుగా ఐ లవ్ యూ అన్న పదం వాడనే లేదు. కొందరి అబ్బాయిల ప్రేమ అలానే ఉంటుంది. కేవలం కొన్ని రోజులు గుర్తుపెట్టుకొని అర్ధరాత్రి స్టేటస్లు పెట్టడాలు, సర్ప్రైజులు ఇవ్వడాలు లాంటివి ఉండవు. అసలు ఐ లవ్ యూ అని కూడా చాలా అరుదుగా చెప్తుంటారు. అలా అని ప్రేమ లేదని కాదు, వాళ్ళు వ్యక్తపరిచే తీరు అలాంటిది. పైన చెప్పిన వాటికంటే చాలా గొప్పగా ఉంటుంది అది. అలాంటి ప్రేమ ఎలా ఉంటుందో అనూషకి కూడా బాగా తెలుసు. అయినా కృష్ణతో ఆ మాట చెప్పించాలని అర్థం చేసుకోవడం అలవాటైతే ప్రతిరోజు ప్రేమికుల రోజే. కృష్ణ బలంగా నమ్మే సిద్ధాంతం. ప్రేమ నేను చెప్పే పదాలలో కాదు, నేను నీతో ఉండాలని ప్రయత్నం చేసే ప్రయత్నాలలో వెతుకు మై డియర్. అనూషకి ఆనందంతో కడుపు నిండిపోయేంత బలమైన మాట చెప్పాడు కృష్ణ. తను ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారి ఊహించని సమాధానాలతో అనూషని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు కృష్ణ. చాలా దూరం ప్రయాణం తర్వాత చిన్న గిరిజన గ్రామం దగ్గర విరామం కోసం ఆగారు. కొందరు చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అన్న, అక్క అంటూ డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అనూష తన బ్యాగ్లో మనీ కోసం వెతుకుతుంటే కృష్ణ ఆగమన్నాడు. కృష్ణ ఒక్క నిమిషం వాళ్ళని గమనించాడు. అందరూ 6-7 ఏళ్ల వయసున్న పిల్లలు. మీ అమ్మా నాన్నని ఎవరైనా పిలుచుకు వస్తే 100 రూపాయలు ఇస్తానని నోటు చూపించాడు. అనుషకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మను పిలుచుకు వచ్చాడు. ఒకవైపు సగం కాలిన చీర కట్టుకొని, చెదిరిన జుట్టుతో, అలసిన మొహంతో ఒక బిడ్డను చంకన వేసుకొని ఒక ఆవిడ వచ్చింది. అమ్మాయి పిల్లలు? కృష్ణ అడిగేలోపు మా పిల్లలే సారు, ఏమైనా
అడిగింటే వదిలేయండి సారు, మేమే డబ్బులు అడగమని చెప్పినాం, ఫోటోలు గీటలు తీసి పోలీసులకు చెప్పమాకు సారు అంటూ దండం పెట్టింది. అయ్యో అలాంటిది ఏం లేదమ్మా, మీరు ఇలా వీళ్ళని చిన్నప్పుడే డబ్బులు అడగమని నేర్పిస్తే వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వీళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. అసలు మీలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెట్టింది. నేను చెప్తున్నాననే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఉంటారు. వారిలా వీళ్ళని మార్చండి. ఇలా అడిగితే ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు, కానీ వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళలేరు చెబుతూ 100 నోటు ఆవిడ వద్దంటున్నా చేతిలో పెట్టాడు. ఆ 100 నోటు మడత పెడుతూ, సారు, ఇంతకు ముందు మా తాండాలో మొత్తం 100 గుడిసెలు ఉండేవి. కొద్ది రోజులకి పనులకని చదువులకని అందరూ పెద్ద ఊళ్ళకు పోయినారు. ఇప్పుడు 20 గుడిసెలే ఉంటాయి. మీరు చెప్పినట్టు చేస్తే అసలు ఇంకొన్ని దినాల్లో మా తాండాలే ఉండవు సారు అమాయకంగా చెప్పింది. ఆ ప్రశ్నలో చాలా పెద్ద మర్మమే ఉంది. ఒక రైతు తన కొడుకు బాగా చదివి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. కూతురిని అయితే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అదృష్టానికి అందరికీ చదువు వంట పట్టక కొందరు వ్యవసాయం చేస్తున్నారు తప్ప రోజు రోజుకి వ్యవసాయానికి కొన్ని వృత్తులకి, జాతులకి, తెగలకు మన దేశంలో మనుగడ లేకుండా పోతోంది. ఆవిడ చెప్పిన మాటలు అనుషకి బాగా తగిలాయి. పొలం పనులు చేయలేకపోతున్నానని ఉన్న పొలాలు కౌలుకిచ్చి మనం కూడా సిటీకి వెళ్ళిపోదామని వాళ్ళ నాన్న ఎప్పుడు అనే మాటలు అనుషకి గుర్తుకు వచ్చాయి. ఇంకో 20 నిమిషాల్లో శ్రీశైలం చేరే ముందు కృష్ణ అనూషని కళ్ళు మూసుకోమని అడిగాడు. ఎందుకురా, చెప్పింది చెయ్యి. ఈసారి ఆజ్ఞ వేశాడు. సర్ప్రైజ్లంటే నచ్చని కృష్ణ మొదటిసారి ఏదో ప్లాన్ చేశాడని ఉత్సాహంగా కన్నులు మూసింది అనూష. ఒక 5 నిమిషాలు గడిచింది. ఇంకా ఎంతసేపు, వచ్చేసాం. మలుపులు తిరుగుతూ ఎక్కడో లోయల్లోకి వెళ్తున్నట్లు అనుషకి అర్థమవుతోంది. ఉన్నట్టుండి ఒక మలుపు తిరగగానే వర్షం మొదలైంది. ఏంటి వర్షమా? ఒక నిమిషం సైలెంట్గా ఉండు అని చెప్పి కృష్ణ బండి పక్కన పార్క్ చేశాడు. భారీ వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తోంది అక్కడ. ఇద్దరూ తడిచిపోతున్నారు. అయినా కూడా కృష్ణ అనూషని కళ్ళు తెరవద్దని చెప్పి తన చేతిలో అనూష 2 కళ్ళను మూసి అడుగులో అడుగు వేస్తూ ఒక చోటుకి నడిపించాడు. హోరున జలపాతం శబ్దం వినిపిస్తోంది. భయం, ఉత్సాహం, ఆతృత పెరిగాయి అనూషకు. కృష్ణ 2 చేతులు తన కనులపై నుండి తీస్తూ తన చేతిని బలంగా పట్టుకొని కళ్ళు తెరవమన్నాడు. అంతే. పాలను మించిన తెలుపు రంగు వర్ణంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. 2 కొండల మధ్య నిర్మించిన అత్యంత సుందరమైన శ్రీశైలం ఆనకట్ట 100 అడుగుల లోతుకి వెళ్ళి మళ్ళీ 100 అడుగుల పైకి నీళ్లు ఎగిసిపడుతున్న శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఎదురుగా అనూషని నిలబెట్టాడు. అడుగు ముందుకు వేస్తే పాతాళమే కాని తన ముందు కనిపిస్తున్నది భూలోక స్వర్గమే. అనూష తడిసి ముద్దయ్యింది. కృష్ణమ్మ పరవళ్ళ తుంపర్లతో, ఆహ్లాద బాష్పాల కన్నీటితో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఒక మలుపు వస్తుంది. అక్కడ నిలబడి చూస్తే నిజంగా భూలోక స్వర్గమే అన్నట్లు అనిపిస్తుంది. కృష్ణా నదిని నేరుగా హత్తుకున్న అనుభవం కలుగుతుంది. వర్షం కురుస్తుంది. అక్కడ ఆకాశం నుండి కాదు, పాతాళం పరవళ్ళ నుండి. ఇంతటితో 6వ భాగం ముగిసింది. ధన్యవాదాలు.